ఇప్పటివరకు శివ గారు మనకి పలావ్ చేసి చూపించారు. అంటే అది అక్కడ ఆల్రెడీ అవుతుంది, విజిల్ అంటే దమ్ అవుతుంది కుక్కర్ది. ఇప్పుడు ఆవిడ సతీమణి రేణు గారు వచ్చారు, పప్పు చారు చేసి చూపిస్తారు మనకి. ఆవిడ పప్పు చారు అని ఇంకా వేరే చేస్తానన్నారు, కానీ నేనే చెప్పాను పప్పు చారే కావాలి. చాలామంది సాంబార్లు కొట్టుకుపోతున్నారు, మన బెజవాడ స్టైల్ నేటివ్ అంతా పోతుంది అని పప్పుచారు అడిగా నేను. బేసికలీ పప్పుచారు మన విజయవాడ సైడ్ ఎక్కువ కదా, సో అది కావాలి అని చెప్పని చేపిస్తున్నాను. మేడం ఎట్లా చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఏం లేదండి, జస్ట్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేస్తాము. ఇంట్లో ఎలా చేసుకుంటాం? కందిపప్పు బాయిల్ చేసుకుంటాము, బాయిల్ చేసి దాన్ని మ్యాష్ చేసాము, మ్యాష్ చేసి జస్ట్ కుక్ చేసుకుంటాము. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. అంటే పప్పుచారు కూడా కొలతల్లో ఉంటుంది కదా బేసికల్లీ? ఉంటుంది. నా కొలతల గురించే బేసికల్లీ మీతో చేపిస్తుంది కూడా. కొలతలు ఉంటుందండి మన దగ్గర, ఏదైనా సరే కొలతలు చేసుకుని చేస్తాము. సో కొలత చేస్తే ఎవ్రీడే ఒకటే టేస్ట్ వస్తుందండి. మీరు పప్పుచారే కదా అన్నారు మేడం, కానీ బయట పప్పుచారు రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆనియన్స్ వేసుకుంటామండి దీంట్లో, ఆనియన్స్ టమాటాస్. ఇప్పుడు ఈ పప్పుచారు ఎంతమంది వండుతున్నాం మనం? 5-6 మెంబర్స్కి వస్తుంది. 5-6 మెంబర్స్ అంటే ఒక ఫ్యామిలీలో మనము చేసుకోవచ్చు. పప్పు ఎన్ని గ్రాములు తీసుకున్నారు? కందిపప్పు 500 గ్రామ్స్ అండి. ఓకే, 500 గ్రామ్స్ కందిపప్పు, కొంచెం వాటర్ యాడ్ చేశారు కదా, టమాటా, ఆనియన్స్, టమాటాస్, వాటర్ యాడ్ చేస్తాను కొంచెమా? ఓకే. అసలు కొంతమందికి పప్పుచారు కూడా తెలియదండి బేసికల్లీ కదా, వేరే అంటే రాయలసీమ అవ్వచ్చు, కొన్ని చోట్ల తెలియదు పప్పుచారు. చింతపండు పులుసు వేస్తున్నానండి. ఇది ఎంత వేస్తున్నారు? 500 గ్రామ్స్ మీకు ఒక 80 గ్రామ్స్, 70 to 80 గ్రామ్స్ పడుతుంది. జస్ట్ మీకు ఒక హ్యాండ్ఫుల్ అంత. ఓకే, గుప్పెడు చింతపండుని తీసుకెళ్ళాం మనం. ఇప్పుడు ఇది తిప్పుతూ సాంబార్కి పప్పుచారుకి తేడా చెప్పండి మనకి. సాంబార్ అంటే మీకు వెజిటేబుల్స్ విడిగా మనం బాయిల్ చేసుకుంటాం, కుక్ చేసుకొని దాంట్లో దాల్ యాడ్ చేస్తాం, కందిపప్పు యాడ్ చేస్తాము. ఇదైతే ఇంక అన్ని కలిపి ఒకేసారి కుక్ చేసి లాస్ట్ తాలింపు వేసుకుంటాం. అంటే వేరే వెజిటేబుల్స్ ఏవి వాటర్లో మనం కేవలం టమాటా, ఉల్లిపాయ, టమాటా అంతే. మీకు అంటే ములక్కాయ వేసుకోవచ్చు, ములక్కాయ పప్పుచారులో ములక్కాయ వేసుకుంటే కూడా బాగుంటుంది. కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటామండి. ఉప్పు సరిపడా మనం ఇంట్లో ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకుంటాం. పప్పుచారు, ఈ పప్పుచారుతో నాన్ వెజ్ నంజుకుంటే ఉంటుంది. చికెన్ ఫ్రై బాగుంటుంది, చికెన్ ఫ్రై, మటన్. నేను ప్రాన్స్ అడిగాను, ఎందుకని చెప్పంటే ఆంధ్రాలో ఎక్కువ ప్రాన్స్ తింటారు కాబట్టి ప్రాన్స్ అడిగాను. కారపొడి కొంచెం వేసాము, పసుపు కూడా వేస్తారా మీరు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం? ఉప్పు, పసుపు, కారం అన్ని వేసి మరగబెడుతున్నానండి. ఇవన్నీ యాక్చువల్లీ మన ఇంట్లో మనం ఎట్లా వేసుకుంటామో దాన్ని బట్టి వేసుకోండి, మీకు ఎంత కావాలంటే ఎంత కావాలంటే. అండ్ మనకి బేసికల్లీ మన సైడ్ పులుపు ఎక్కువ ఉంటుంది కదా, మన విజయవాడ ఇటు బెజవాడ సైడ్ పులుపు కావాలి. అవునండి, పులుపు కావాలంటే ఇంకొంచెం చింతపండు గుజ్జు వేసుకొని మరగబెట్టుకుందాం. ఇది మరగబెట్టాలండి, పావు గంట 20 నిమిషాలు ఇలాగే మరగిద్దాం. మూత పెడుతున్నారండి? మూత పెట్టచ్చండి, మూత పెట్టి తొందరగా మరిగిపోతుంది. మరగబెట్టే ముందు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను, మరుగుతున్నప్పుడు వేస్తున్నాను. తాలింపులో వేసుకోవచ్చు, నేను మరిగినప్పుడు వేస్తాను. మరిగిన బాగుంటుంది. ఇంకా మూత పెట్టమంట. బట్ మన విజయవాడ ఎప్పటికైనా మనదే అప్పర్ హ్యాండ్, అదే ఆడవాళ్ళదే అప్పర్ హ్యాండ్ అనేది తెలిసిందేగా. మన విజయవాడ, గుంటూరు, నేను మా అమ్మ దగ్గర నుంచే ఒప్పుకుంటాను. మా అమ్మ ఒక పావు గంట మరగబెడితే, పావు గంట మరగనిద్దాం స్ట్రీమ్ ఇన్సైడ్, లోపల మరుగుతుంది కదా మ్యామ్. ఇంకెంత టైం పడుతుంది మనకి ఇది మరగడానికి? ఇంకొక 10-15 మినిట్స్ మరగాలండి. పప్పుచారు ఎంత మరిగితే అంత. ఈ లోపల మనం ఏం చేద్దామంటే దీన్ని పక్క స్టవ్కి పెట్టుకుందామా మ్యామ్? పక్కగా పెట్టేసుకొని ఈ స్టవ్ మీద రొయ్యలు అన్నాం కదా మనం, ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసి దీంట్లో నంజుకోవడం కోసం ఆ రొయ్యల ఫ్రై ఇక్కడ చేద్దాం. ఆ పక్క స్టవ్లో ఇది మరుగుతూ ఉంటుంది పప్పుచారు. ఆంధ్ర అంటే స్పైస్ అంటే ఆంధ్ర, రైట్? ఉల్లిపాయలు,
ఉల్లిపాయలు వేగాలండి. ఇప్పుడు మనం ఈ రొయ్యల ఫ్రై కూడా ఎంతమంది చేస్తున్నాము? 3-4 మెంబర్స్. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అండ్ ప్రాన్స్కి యాక్చువల్లీ చాలామంది పేగు లాగరు. సో వెనకాల మీకు కనిపిస్తుంది క్లియర్గా, దాని డైజెస్టివ్ సిస్టమ్ అంతా నల్లగా ఉంటుంది నడుము మీద. సో అదంతా కూడా క్లీన్ చేసి పెట్టాలి యాక్చువల్లీ ప్రాన్స్. అది లేకపోతే క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే పంటి కింద గజగజలాడుతూ ఉంటుంది. సో అదంతా క్లీన్ చేసి పసుపు వేసి నిమ్మకాయ వేసి క్లీన్ చేశారు. అంతే కదా మ్యామ్? అవునండి. అలా చేసిన ప్రాన్స్ని తర్వాత ఏం చేశారు మ్యామ్? ఇట్లా చేశారు. ఇదేం చేశారు చెప్పండి? ఇట్లా కుక్ చేసామండి. జస్ట్ ఆనియన్ ఇవ్వండి అంతే. వీటిలో కుక్ చేసాము. కుక్ చేసి ఫ్రై చేస్తారు. కుక్ చేశారా? ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ప్రాన్స్ వేసుకున్నామండి. మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా. అండ్ మీరు దగ్గర కూడా ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ అన్నారు కదా? అవునండి. సముద్రం కాదు, రేవులో దొరికేవి లేదా చెరువుల్లో. ఒక 10 minutes కుక్ చేసుకోవాలండి. అంతేనా? 10 minutes కుక్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఇప్పుడు రౌండ్గా అవుతాయి. మొత్తం ప్రాన్స్ దగ్గరికి వచ్చేసినాయి. దగ్గరికి వచ్చాయండి. ఇప్పుడు కారం వేసుకుంటాం. ఓకే. కొంచెం 1 స్పూన్ మన ఆంధ్ర కారం. అవునండి. గుంటూరు కారం. ఇప్పుడు పక్కన ఉడుకుతున్న పప్పు చారులో అన్నం వేసుకొని దాంట్లో ఒక ముద్ద పెట్టి అందులో ఈ రొయ్య పెట్టి ఏంటంటే ఉంటుంది గరం మసాలా. జీడిపప్పులు టాస్ కమ్మ. ఎక్కువసేపు పట్టదండి. 20 minutes, 20 to 30 minutesలో కుక్ అయిపోతుంది. ఈ లోపల అక్కడ పప్పు చారు అయిపోయి ఉంటుంది అంటారా? మరుగుతూ ఉంటుంది అంటారా? మరిగిందండి. దాన్ని తాలింపు చేసుకుందాం. దానికి తాలింపు పెద్దామా? కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. దీని పక్కన పెట్టి మళ్ళీ దాన్ని తీసుకొద్దాం. ఓకే, అయిపోయిందండి. రొయ్యల వేపుడు రెడీ. సర్వ్ చేసుకుందాం. రొయ్యల వేపుడు రెడీ. పప్పు చారు రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు పలవ ఓపెన్ చేద్దాం. పప్పు చారు తాలింపు వేసుకుందామండి. పప్పు చారు బాండి పెట్టారు. 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది. ఫస్ట్ కొంచెం వెల్లుల్లిపాయ వేసుకున్నాం. ఓకే. జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు పప్పు చారుకి తాలింపు వేస్తున్నాం మనం. అవునండి. సాంబార్కి మనము ముందే తాలింపు వేస్తాం కదా? సాంబార్ కూడా తర్వాత వేసుకోవచ్చండి. తర్వాత వేసుకోవచ్చు. కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నామండి. పప్పు చారు రెడీ. వేసిన తర్వాత ఒక 5 minutes, 5 to 10 minutes మరిగితే సరిపోతుంది. ఈ తాలింపు అంతా వేసిన తర్వాత ఈ పప్పు చారుని ఒక్క 2-3 minutes మరిగించాలా మ్యామ్? అంతే. మరిగించేస్తే రెడీ టు సర్వ్. పప్పు చారు, రొయ్యలు టేబుల్ మీద వెళ్ళిపోతాయి. సరే, ఇప్పుడు పలావ్ ఓపెన్ చేద్దాం మ్యామ్. ఓకే. సార్ చేసిన పలావ్ ఓపెన్ చేద్దాము. రైట్.